సమయం సందర్భం ఆకునూరు మురళి విద్యా కమిషన్ రిపోర్ట్ పైన చర్చ. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి గోపాలం విద్యాసాగర్ గారు స్పీక్ ఆధ్వర్యం లోపల ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా సాగర్ ఇది చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసినటువంటి మురళి గురించి 2 వాక్యాలు మాట్లాడదలుచుకున్నాను. మురళికి నిజంగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మొత్తం విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కనీసం పండుకొన్నటువంటి వ్యక్తులందరినీ లేపినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉండు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అంటే అది ఆకునూరు మురళి. మురళి కనుక అలాంటి రిపోర్ట్ని కనుక సబ్మిట్ చేసి ఉండకపోయినట్లయితే మనం ఈనాడు ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు, మాట్లాడుకునే వాళ్ళం కాదు, యూట్యూబ్లో ఇంతమంది కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే వాళ్ళు కూడా కాదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మురళి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ పైన యూట్యూబ్లో చాలామంది అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆ ఇంటర్మీడియట్ బోర్డు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి మధు కూడా అభిప్రాయాలు ఉన్నాయి, భుజంగరావు గారి అభిప్రాయాలు ఉన్నాయి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారి అభిప్రాయాలు ఉన్నాయి. అందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఏకగ్రీవంగా మురళి యొక్క కమిషన్ రిపోర్ట్ను అందరూ ఖండిస్తూ అది చేసినారు. ఒకటి విషయం ఏంటంటే, మనం ఖండించవలసింది మురళి రిపోర్ట్ను కాదు, అసలు ఆకునూరు మురళి లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రం లోపల ఓ జోల సంచి పట్టుకొని బయలుదేరినరు. ఆ రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ విధంగా చాలామంది ఉన్నారు. ఓ జయప్రకాష్ నారాయణ కానివ్వండి, ఓ జేడి లక్ష్మీనారాయణ కానివ్వండి, ఈ ఆకునూరు మురళి కానివ్వండి, వీళ్ళంతా కూడా చేస్తుంది ఏంటంటే ఏదో కోణం లోపల ఈ ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ భజన పనులుగా తయారైంది తప్ప వేరే ఏమి కూడా చేస్తలేరు. మిత్రుడు వినాయకు మధు మాట్లాడేటప్పుడు చెప్పారు, అసలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమున్నది, నేను అడిగిన పని నేను ఇచ్చినది ఏంది రిపోర్టు. ఏ రిపోర్ట్ అయినా కూడా తయారు చేసేటప్పుడు 2 ప్రాథమిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని ఆ రిపోర్ట్ను తయారు చేస్తారు. ఆ ప్రాథమిక సూత్రాలు 2 ఏంటంటే, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, రెండోది ఆచరణ సాధన అయ్యేటట్టు ఉండాలి. ఏవైనా సజెషన్స్ మనం ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు అవి ఏంటి, ఆమోదయోగ్యంగా ఉండాలి, రెండోది ఆచరణ సాధన అయ్యేటట్టుగా ఉండాలి. మురళి రిపోర్టు ఆమోదయోగ్యంగా లేదు, ఆచరణ సాధ్యంగా కూడా లేదు. అలాంటి రిపోర్ట్ని చెత్తబుట్టలో వేయడం కాదు, అసలు రాసినటువంటి మనుషులను చెత్తబుట్టలో వేయాల్సినటువంటి పరిస్థితి. మురళి ఐఏఎస్ ఎట్లా అయ్యాడు అంటే, ఈ దేశంలో ఒక ఇంజనీరు ఐఏఎస్ అయింది ఒకే ఒక్కడు, వాడు ఎవడే అంటే ఆకునూరు మురళి అయ్యాడు, వేరే వాళ్ళు ఎవరు కూడా కాలే. అచ్చా, మళ్ళీ నేను చెప్పిన జేడి లక్ష్మీనారాయణ కానివ్వండి, ఆ జయప్రకాష్ నారాయణ కానివ్వండి, ఈ ఆకునూరు మురళి కానివ్వండి, పెద్ద ఆదర్శవంతమైనటువంటి జీవితాలు కూడా కావు వీళ్ళే. నేను గూగుల్లో కొట్టి చూసిన, ఈ దేశంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు నెలకు ₹1 గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు. మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోపల కూడా 2-3 ఉన్నారు. ఆ విధంగా పనిచేసిన వాడు ఒక ఆదర్శవంతుడు అవుతాడు. కానీ వీళ్ళు మొత్తం జీతం తీసుకొని రిటైర్ అయిన తదుపరి ఇటువంటి కమిషన్లకు నాయకత్వం వహించి ఎక్స్ట్రా జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇతను చేసినటువంటి సజెషన్స్ని కూడా ఆ ఎంసెట్ రద్దు విషయం కానివ్వండి, కాంట్రాక్ట్ ఎంసెట్ రద్దు అయిన వరకల్లా నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఒకప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి లేనప్పుడు ఈ నారాయణ చైతన్య ఇలాంటి స్కూల్స్
కాలేజీలు ఈ వ్యవస్థలో రాకముందు 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఏమైనా వస్తే మనకు స్పష్టంగా కనిపించేది టాప్ ర్యాంకర్స్ అంతా లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని, ఆల్ సెయింట్స్ స్కూల్ అని, రోజరీ కాన్వెంట్ అని ఇలాంటి స్కూల్స్ వచ్చేది. ఇవాళ ర్యాంక్స్ చూడండి, 1 to 100 వరకు అన్ని ర్యాంకులు వీళ్ళు ఏమున్నాయి అంటే ఇప్పుడు ఈ ర్యాంక్స్ కూడా కొనబడుతున్న సరుకు మాదిరిగా మారిపోయింది. అంటే ఏ ర్యాంక్ అయినా సరే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ కాదు, 100 ర్యాంక్స్ వరకు కూడా వీళ్ళే ఉంటాయి. ఆ ఒక్క పేజ్ మొత్తం యాడే ఉంటుంది ఆ రిజల్ట్స్ వచ్చిన తెల్లారే. అంటే ఈ విధంగా తయారైనటువంటి వ్యవస్థ లోపల దీన్ని ప్రోత్సహించి దీన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు కూడా పాలక వర్గాలు, వాళ్ళకు కొమ్ము కాస్తున్నటువంటి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లే. మురళి ఎంసెట్ రద్దు చేయాలంటాడు, పాస్ మార్కులు 45% పెట్టాలంటాడు. ఒకవైపు ఈ విషయాన్ని చెప్పుకుంటా 3వ తరగతి విద్యార్థికి 2వ తరగతి పాఠ పుస్తకాలు చదివేంత నాలెడ్జ్ కూడా లేదని చెప్తున్నాడు. ఇక జేపీ చెప్తాడు 10th పాస్ అయినోడు వాచ్ చూసి టైం చెప్పేటట్టు కూడా లేదు ఇవాళ అని చెప్పి ఆయన అంటాడు. వీళ్ళందరినీ సమర్థించుకుంటా జీతాల విషయంలో కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ అన్నాడు. ఏమన్నాడు? ఎలక్ట్రిసిటీ బోర్డులో స్వీపర్కి ఇంత జీతం ఉన్నది, 2 లక్షలు ఉన్నది, బయట 5,000కి పనిచేసే దిక్కు లేదు అని చెప్పి అంటున్నాడు. అంటే వీళ్ళది పాలసీ అంతా ఒకటే. ప్రభుత్వం ఆలోచన విధానం ఎట్లా ఉన్నదో దానికి అనుగుణంగానే మాట్లాడతారు వీళ్ళు. ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లున్నదో దానికి అనుగుణంగానే ఏ రిపోర్ట్ రాయాలంటే ఆ రిపోర్ట్ రాస్తారు వాళ్ళు. వాళ్ళని తప్పుపట్టడం కూడా అంత మంచి విషయం కాదనేదే నా అభిప్రాయం. కాకుంటే మరి మేమేం చేస్తున్నాం ఈ సందర్భం లోపల అనేది ఆలోచన చేస్తే టీచర్ ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు, టీచర్స్ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఒక కాల్ ఇచ్చి ప్రతి స్కూల్లో ఆకునూరు మురళి రిపోర్ట్ను తగులబెట్టాలి అని చెప్పి ఒక కాల్ కూడా ఇంతవరకు ఇవ్వలే. ఆ రిపోర్ట్ని తగులబెట్టాలని కాల్ అనేది ఇవ్వాలి. దాంతోపాటుగా ప్రతి అధ్యాపకుడు ఈ రిపోర్ట్ను నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ ఒక బహిరంగ లేఖ సీఎంకు రాయాలి ప్రతి అధ్యాపకుడు అని చెప్పి కూడా కాల్ ఇవ్వలే. ఏం చేసినా ఏం చేస్తున్నారు మరి ఈ సంఘాలు, ఈ ఎమ్మెల్సీలు అంటే యూట్యూబ్లలో మాట్లాడడం తప్ప వేరే ఏం చేయడం లేదు. నా దృష్టిలో సాగర్ లాంటి వారు కానీ, వినాయక్ లాంటి వారు కానీ చేయాల్సినటువంటి పని అంటూ ఏమైనా ఉంది అంటే ప్రత్యామ్నాయ రిపోర్ట్ను ఒకటి తయారు చేసినటువంటి అవసరం ఉన్నది. స్టేట్ లోపల ఆకునూరు మురళి ఇచ్చినటువంటి సజెషన్స్ను, సూచనలను, సలహాలను అన్నీ ఏకరువు పెడుతూ వాటిని ఎండగడుతూ మనకు ఉన్నటువంటి అభిప్రాయాలతోటి అది స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించి టీచర్స్ సంఘాలను, టీచర్స్ను అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ఒక ప్రత్యామ్నాయ రిపోర్ట్ను కూడా తయారు చేసి దాన్ని పబ్లిక్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రిపోర్ట్ రాసేందుకు 300 పేజీలు 400 పేజీలు అవసరం లేదు. 30-40 పేజీలతో ఒక రిపోర్ట్ తయారు చేయాలి. అది ప్రత్యామ్నాయంగా ఉండాలి. మనం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏవి చేయకుండా కూడా మనం ఉన్నటువంటి ఆ మురళి రిపోర్ట్ను ఖండిస్తూ పోవడం అనేది కూడా దానికి అర్ధరహితం అవుతుంది. ఆ మురళి రిపోర్టు ఏ విధంగా కూడా అది అర్ధరహితమైన రిపోర్టే, కానీ దానికి ప్రత్యామ్నాయంగా మాత్రం మనం ఒకటైతే తయారు చేసినటువంటి అవసరం మాత్రం ఉన్నది. మేధావులు చేయాల్సిన పని కూడా అదే. ఇక మురళి చేస్తున్నది ఇంకో విషయం ఉన్నది. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు సరే పర్వాలేదు, ఆయన అభిప్రాయమో మరి ఎవరు చెప్పిండ్రో ఎవరు చేసిండు. ఆ రిపోర్ట్ను ఖండించినా ఎవరు ఖండించినా సరే ఆ రిపోర్టు బాగలేదని అంటే వాళ్ళ మీద విరుసుకపడుతుండు, వానికి చదువు రాదు, వీనికి చదువు రాదు అని చెప్పి. ఆ హరీష్ రావు దాన్ని ఖండించాడు, బండి సంజయ్ ఖండించాడు, ఆయనకి చదివి రాదన్నాడు, అసలు ఒక పేజీ కూడా చదివినాడు కాదు, ఆయనకి అర్థమవుతుందా అంటున్నాడు. అయితే ఈ భాషను ఆయన మురళి ఒక్కడే కాదు వాడుతున్నది,
అందులో సభ్యులు వెంకటరెడ్డి అదే భాషను మాట్లాడాడు. ఏ సభ్యుడు కానీ మన కోదండరామరెడ్డి ఆయన అదే భాష మాట్లాడాడు. ఏ సంబంధం లేని ప్రొఫెసర్ హరగోపాల్ కూడా అదే విషయం మాట్లాడాడు. ఒక్క జీతాల తగ్గింపు విషయం గురించి తప్ప మిగతా అన్నీ బాగున్నాయి అన్నాడు. అంటే ఎంసెట్ రద్దు చేయడం బాగానే ఉందా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు నియమించాలనేది బాగానే ఉందా? 45% మార్కులు ఉండాలి పాస్ అనేది బాగానే ఉందా? లేకుంటే అసలు పరీక్షల విధానమే వద్దు, ఆఖరికి 12th ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పే విధానం బాగున్నదా? స్కూల్స్ మూసేయడం బాగున్నదా? అంటే ఆ కోదండరామ్ మాట్లాడినా, ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడినా, వెంకటరెడ్డి గారు మాట్లాడినా ఎందుకో నాకు ఇది నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్క జీతాల విషయం తప్ప మిగతా అన్నీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి సజెషన్స్ అని అంటున్నారు. అవి ఎక్కడ ఆమోదయోగ్యమో మరి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే 45% మార్కుల విషయం కానివ్వండి, ఎంసెట్ రద్దు విషయం కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల వ్యవస్థను పునరుద్ధరించడం విషయంలో కానివ్వండి, ఇవన్నీ ఆక్షేపణీయమైనటువంటి అంశాలే అని నేను అనుకుంటున్నాను. అందుగురించే దీనికి మార్గం ఒకటి, ఒక ప్రత్యామ్నాయంగా దీనికి ఇంకొక రిపోర్టు తయారు చేసినటువంటి అవసరం అనేది మాత్రం ఉన్నది. దాని గురించి ఆలోచన చేసి ముందడుగు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను సభాముఖంగా వేడుకుంటున్నా. అలాంటి రిపోర్ట్లు లేకుండా మనం ముందుకు పోవడం, రోజు మాట్లాడుకోవడం, పోవడం, వాళ్ళని తిట్టడం, చేయడం తప్ప వేరే ఏమీ ఉండలేదు. ఇది పరిష్కారం కాదు. పరిష్కారం ఒకటి ప్రత్యామ్నాయ రిపోర్ట్లను తయారు చేయడం అనేది నాది అభిప్రాయం. దాంతోపాటుగా అధ్యాపకుల సంఘాలను, అధ్యాపకులను కదిలించి వాళ్ళతోటి కూడా వాళ్ళ అభిప్రాయాలను తీసుకురావడం, ముఖ్యమంత్రి లేఖలు రాయించడం, స్కూళ్ళలో ప్రతి దగ్గర కూడా ఈ రిపోర్ట్ను ఖండించుకుంటా, దాన్ని తగలబెట్టుకుంటా ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది, వీళ్ళు తోకముడుస్తారు అప్పుడే అని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మొత్తం